హలో అండి అందరికీ. ముందుగా నా వీడియో చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కనకాంబరాల మొక్కలు మన గార్డెన్లోనే ఉన్నాయి. నేను ఇది పెద్ద టబ్బులోనే పెట్టాను. ఇంతకుముందు నేను వీడియో చేశానండి దీనికి ఏమేమి వేస్తానని చెప్పేసి. దీనికైతే పశువుల ఎరువు వేస్తాను. అప్పుడప్పుడు అరటిపళ్ళు తొక్కలు పొడి చేసేసి కూడా వేస్తానండి. అరటిపళ్ళ తొక్కల్ని ఎండబెట్టేసి శుభ్రంగా పొడి చేసేసి మొక్క మొదల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటే వారానికి ఒకసారైనా వేసుకుంటే పువ్వులు ఇలా నిండుగా వస్తాయి. అలాగే కోడిగుడ్లు తొక్కలు కూడా మెత్తగా పొడి చేసి వేసుకోవాలి. అలాగే వేస్తే మనకి ఆ మట్టిలో అలానే ఉండిపోతాయి. ఎప్పుడైనా మనము ఇలా తవ్వేటప్పుడు కానీ చేతికి గుచ్చుకుపోతాయి. అందుకని పొడి చేసేసి వేసుకోవాలి. పురుగు పట్టినట్టుగా అయితే అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. నీమ్ ఆయిల్ వచ్చేసి నేనైతే వేస్తూ ఉంటాను పురుగు కనిపించినప్పుడే. నాకు పెద్దగా పురుగు పట్టదు ఈ మొక్కకైతే. వేరే మొక్కలకైతే కూరగాయల మొక్కలు వాటికైతే వేస్తూ ఉంటా. దీనికి ఇప్పటివరకు పురుగు పట్టడం అనేది ఏమీ లేదు. చూసారు కదా పువ్వులు ఎంత బాగా ఎంత నిండుగా వస్తున్నాయో. చాలా చక్కగా ఎప్పటికీ పూస్తూనే ఉంటాయి ఇవైతే. చలికాలంలో ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది కానీ సమ్మర్లో అయితే ఎక్కువ వస్తాయి. ఇది చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను. ఎన్ని అయిపోయినాయి చూడండి. ఇవి కొమ్మలు పెట్టినా వస్తాయి. పైకి కొమ్మలు ఇలా కట్ చేసి పెట్టేస్తే వచ్చేస్తాయండి. ఇప్పుడే ఇంకా ఇవి పెరుగుతూ ఉన్నాయి అందుకని నేను కట్ చేయట్లేదు. చూసారు కదా చాలా బాగున్నాయి. కనకాంబరాల పువ్వులు అంటే అందరికీ ఇష్టం. చూడడానికి అందంగా ఉంటాయి. మనము తలలో పెట్టుకున్న తేలిగ్గా ఉంటాయి కాబట్టి చాలామంది ఇష్టపడతారు. నిండుగా కనిపిస్తాయి కొన్ని పెట్టుకున్నా సరే. పెళ్ళిళ్ళల్లో ఎక్కువ వాడతారు కదా మనకి ఇవే పువ్వులు. చాలామందికి ఇవంటే చాలా చాలా ఇష్టం ఈ పువ్వులు అనేవి. చూసారు కదా ఎంత బాగున్నాయో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.